అనేటువంటి ఒక అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారు పట్టా ఇచ్చినందుకు ఒక అన్న ఒక మేనమామ పట్టా ఇస్తే పసుపు కుంకాలు పెడితే ఎంత ఆనందపడుతుందో ఆడబిడ్డ, పుట్టింటి నుంచి సారు వస్తే ఎంత ఆనందపడుతుందో ఒక ఆడబిడ్డ, అంత ఆనందాన్ని వ్యక్తపరిచినందుకు జగన్మోహన్ రెడ్డి గారు నా ఇంటి కళ నెరవేర్చారు, ఆయన కళ మన అందరూ నెరవేర్చాలని చెప్పినందుకు కేవలం అంటే మీరు ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో భారీ స్థాయిలో మంచి చేస్తున్నా మంచి ఎక్కడా కూడా మీడియాలో రాకుండా జాగ్రత్త పడుతూ పచ్చ మీడియాతో విషయం చెబుతున్నారు. అయినా సరే సోషల్ మీడియా పుణ్యమో కొన్ని న్యూట్రల్ ఛానల్స్ పుణ్యమో జగన్మోహన్ రెడ్డి గారు చేసి మంచి ప్రజల్లోకి వెళ్తుంది. కానీ నిన్న మాట్లాడినటువంటి అమ్మాయి మాట్లాడిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చింది. దెబ్బతో రాబందులన్నీ చేరినట్టు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ అమ్మాయిని మానసికంగా అత్యాచారం చేసి ఆ అమ్మాయిని మానసికంగా హత్య చేసింది నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఐటీడీపీ వీళ్ళంతా కూడబలుక్కుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీద మంచి పేరు రాకూడదు, ఆ పేరు వచ్చే విధంగా ఎవరు మాట్లాడినా వాళ్ళందరినీ భౌతికంగా కూడా దూరం చేయాలి సమాజానికి అనే పద్ధతిలో ఆ అమ్మాయి మీద ట్రోలింగ్స్ చేయటం, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్కి అర్ధరాత్రులు ఫోన్లు చేయటం, రకరకాల తప్పుడు మెసేజ్లు పెట్టడం, వ్యక్తిగతంగా ఇంట్లో భర్తకు కూడా చెప్పుకోలేని విధంగా ఒక ఆడబిడ్డను హింసించారంటే ఇటువంటి దుర్మార్గులు వీళ్ళని కాదా కీచకులు అనాల్సింది, వీళ్ళ కాదా దుర్యోధన దుశ్శాసన పార్టీలు అనాల్సింది. కాబట్టి చెప్తున్నా, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దుర్యోధనుల పార్టీ, తెలుగు దుశ్శాసనుల పార్టీ. వీళ్ళ వల్ల మహిళా జాతికి రక్షణ లేదు. ఈరోజు చెప్తున్నాం, ఈ యొక్క ఇన్సిడెంట్తో ఆ గీతాంజలి అమ్మాయి ఆ చిన్నపిల్లలు మా అమ్మ చిన్న పనికి వెళ్ళింది వచ్చేస్తుంది, దేవుడు పీల్చినట్ట వెళ్ళింది మా అమ్మ వచ్చేస్తుందని చెప్తుంటే ఆ మాటలను ప్రతి ఒక్కరు కూడా హృదయ విదారకం, అత్యంత బాధాకరం, విషాదకరమైనటువంటి సంఘటన. అయితే ఆ అమ్మాయి చేసిన తప్పేంటి, పాపం ఏంటి, నేరం ఏంటంటే ఉన్న నిజం మాట్లాడుతూ వచ్చినటువంటి ఇంత దాడి. అయితే ఒకటి చెప్తున్నాం, చట్టం సుప్రీంకోర్టు ఈ యొక్క కేసుని సుమోటోగా తీసుకుని ఆ అమ్మాయి మీద అత్యంత భయంకరంగా ట్రోల్స్ చేసినటువంటి అజయ్ సజ్జన్ కానీ, స్వాతిరెడ్డిని కానీ, లేకపోతే యశ్ అన్నటువంటి వ్యక్తిని కానీ, ఈ మిగతా ఇతర అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద ఉరి తీసే విధంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వాలని చెప్పి మేము చేస్తున్నాం. అప్పుడు మాత్రమే ఆ అమ్మాయికి న్యాయం జరిగిందని మేము భావిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల్లో ఉన్నంత మేరకు ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఆర్థిక సాయం, ఆ చిన్నపిల్లల పట్ల బాధ్యత కానీ మా పార్టీ తరఫున కూడా వెళ్ళి మా పార్టీ ప్రతినిధులు, మంత్రులు అందరూ వెళ్ళి కలిశారు, ధైర్యం చెప్పారు. కానీ పిల్లలకు తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరు. మళ్ళీ ఇలాంటి తప్పు ఎవడన్నా చెయ్యాలి, తప్పుడు ట్రోల్స్ చేయాలంటే వాడి వెన్నులో వణుకు పుట్టే విధంగా చట్టంతో కొడితే ఒక్కొక్కడికి ఒళ్ళు గజ్జాల లెక్క పగిలిపోయే విధంగా సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుని ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. దేశం మొత్తం మీద కూడా ఉన్నటువంటి మహిళలకు ఒక రక్షణ కల్పించే విధంగా ఈ కేసు ఒక ఎగ్జాంపుల్గా తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.